పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసనం పంచాయతీలో గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, కోల్లా నాగేశ్వరరావు, గుండా జయప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదని ఆరోపించారు. సీఎం కుర్చీ 30 ఏళ్లకు తాకట్టు పెట్టారన్నారని విమర్శించారు. ఇప్పుడు మనం పని చేసుకోవాలి, మనం నిలబడాలి అంటే ఒక ఎన్ఆర్జీఎస్కి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే, నిధులు కావాలంటే ఎన్ఆర్జీఎస్ తప్పితే వేరే నిధులు ఏమి లేవు. అందుచేత ఎన్ఆర్జీఎస్కి ప్రోత్సాహాన్ని ఇచ్చి చేసినట్లయితే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. మీరందరూ కూడా సహకరించండి. నాకు ఒక 3-4 నెలలు టైం ఇవ్వండి. ప్రతి గ్రామం తిరిగి ప్రతి గ్రామ సమస్యలు పరిష్కరించి, ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్ మేడం గారికి తెలియజేసి ఆ సమస్యలు పరిష్కరించి, ఏ పని ప్రాధాన్యత అవసరమో, ఏ పని ముఖ్యమో ఆ పనులు ముందు చేసి ఈ 5 సంవత్సరాల్లో మన వీరవాసనం మండలాన్ని మంచి మండలంగా తయారు చేయడానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు ఈ సభకి ఏర్పాటు చేసి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టబోయే వర్క్స్కి మనం గ్రామ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అనేక మంది ఫ్యామిలీస్, అంటే ఎవరైతే పనులు దొరక్క వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదరికంలో ఉన్న హౌస్ హోల్డర్స్కి జాబ్ కార్డ్స్ ఇచ్చి వారికి పనులు, అంటే అన్స్కిల్ వర్క్స్ ద్వారా వారికి వేతనాలు చెల్లించడం అనేది ముఖ్య ఉద్దేశము. పనులు లేక ఖర్చులు ఉండకూడదు, ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మనకి దేశవ్యాప్తంగా స్టార్ట్ అయింది. ఆ పథకంలో మారుమూల ప్రాంతాల్లో ఉండేవారు, పనులు దొరికే వారు చాలా ఈ పథకాన్ని ఉపయోగించుకుని మనకి వేరియస్ జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ 718 జాబ్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. 1200 మంది ఇండివిజువల్ జాబ్ కార్డ్ ఇండివిజువల్స్ ఉపాధి హామీ పథకం ద్వారా పని పొందుతూ పని చేస్తూ వేతనాలు అందుకోవడం జరిగింది.